కూటమి ఇరకాటంలో పడ్డదండి. టీడీపీ కానీ జనసేన కావచ్చు, మొత్తానికి కూటమి ప్రభుత్వం ఇరుకున పడ్డది అనేది చెప్పాలి. ఎందుకంటే తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి విషయంలో చాలా ఇబ్బంది అయితే ఎదురైంది. నేనే మామూలు కాదనమాట. ఎందుకంటే ఏదైతే గోవులు చనిపోయాయి, తిరుపతి గోశాలలో గోవులు సుమారుగా 100 గోవులు చనిపోయాయని విత్ ఫోటోలతో సహా ఆయన చెప్పడం అయితే జరిగింది. ఆయన ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చనిపోయిన గోవుల ఫోటోలు పెట్టి మరి తిరుపతి గోశాలలో ఏంటి మన మామూలు లేదు, గోవుల మరణ మృదంగం అయితే జరుగుతుంది. అక్కడ గోవులన్నీ చనిపోతున్నాయి. అక్కడ వాటికి సరైన సదుపాయాలు కల్పించడం లేదు, వాటికి కావాల్సిన దానా లేదు, మందులు లేవు. కాబట్టి గోశాలలో గోవులన్నీ చనిపోతున్నాయి, సుమారుగా 100 చనిపోయాయి అని ఏదైతే ఒక వాదన తీసుకొచ్చాడు ఆయన. అంటే ఒక అంశాన్ని తెర మీదగా తీసుకొచ్చాడో వెంటనే టీడీపీ ఇరకాటలో పడినట్టు అయింది. ఇదేంటమ్మా ఎంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది అంటే గోవులు చనిపోవడం అనేది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం. కాబట్టి ఏదో ఒకటి తిరుపతిని మనల్ని వెంటాడుతుంది అని అనుకున్న ప్రభుత్వం ఏం చేయాలో అర్థం కాక, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాయకులకి ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నమాట వాస్తవమే. కాబట్టి ఎలా ఎదుర్కోవాలి ఈ అంశాన్ని? తిరుపతిలో గోవులు చనిపోతున్నాయన్న దాంట్లో వాస్తవం ఎంత ఉంది, వాస్తవం ఉంటే ఎలా ఎదుర్కోవాలి అర్థం కాని పరిస్థితుల్లో కొంత సతమతమవుతూ ఉంటే, పైగా తిరుపతి ఏదైతే ఈవో శ్యామలరావు గారు కానీ అలాగే చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ వీళ్ళు మరింక ఇరుకులు పడేశారని చెప్పాలా. ఎందుకంటున్నానంటే ఏదైతే శ్యామలరావు గారు అబ్బబ్బే 100 ఎక్కడ చనిపోయినాయి అండి, 100 గోవులు ఎక్కడ చనిపోయినాయి, 100 కాదు 46 అని ఆయన ఒక మాట చెప్పడం. అప్పుడు 46 కాదండి ఈవో శ్యామలరావు గారు తప్పుగా చెప్పారు, యాక్చువల్గా 20 అని 22 అని చెప్పడం ఏంటి, ఈవో శ్యామలరావు గారు 43 అంటే ఈయనేమో 22 అని చెప్పడం సబ్జెక్ట్ కరెక్ట్ అండి. కాబట్టి ఇలాగ పొంతం లేని మాటలతో అన్ని చనిపోలేదు ఇన్ని కాదు అన్ని అని వీళ్ళలో వీళ్ళే పొంతం లేని మాటలు మాట్లాడడంతో మొత్తం యావత్ రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడింది. ఇదేంటిది, చనిపోయాయని చెప్తున్న గోవులు 100 చనిపోయాయని చెప్తున్న గోవులు వైసీపీ ఏదో కావాలని చెప్తుందనుకున్నాం మేము, వాస్తవమేనా అంటే చనిపోవడం అనేది జరిగిందనమాట. అది 43, 22, 100 అనేది తర్వాత విషయం, అంటే గోవులు చనిపోతున్నాయి అనమాట అని అనుకునేలాగా వీళ్ళ మాటలు అయితే జరిగినాయి. కానీ ఈ రకంగా ఇరుకులు పడ్డ టీడీపీకి కోలుకోలేని పరిస్థితిలో ఉండగా ఆయనకి ఒక అస్త్రంలాగా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2000 ఆయన ప్రభుత్వ హయాంలో, కాబట్టి ఆయన ప్రభుత్వ హయాంలో జరిగిన గోశాలలో జరిగిన విజిలెన్స్ కమిటీ అప్పుడు చేసినటువంటి సర్వేలో కొన్ని ఫోటోలు అవి ఆధారం ఉంటాయి కనుక వాటిని రిలీజ్ చేయడం మొదలెట్టింది టీడీపీ. కాబట్టి వాళ్ళు రిలీజ్ చేసినవి ఎలా ఉన్నాయంటే కనుక అప్పట్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆవులు లేకపోయినా దానా పేరుతో 1,78,00,000 దోపిడీ చేసేశారు. బయోమాన్యూర్ ఒప్పందంలో చాలా అవకతవకలు ఉన్నాయి. సామర్థ్యం లేని వైష్ణవి డైరీకి 14 లక్షల లీటర్ల పాల సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇలాగా జగన్ ప్రభుత్వ హయాంలో బ్రోకర్లకు స్వర్గధామంగా నడిచింది. 2019-14 మధ్య విజిలెన్స్ తనిఖీల్లో అక్రమాలు బయటపడ్డాయి. ఇవిగో ఫోటోలని అప్పుడు టీడీపీ కొన్ని ఫోటోలు అయితే బయటపెట్టడం జరిగింది. ఏంటి, గోవులకి ఇచ్చే వాటర్ మంచినీళ్ళు ఏవైతే ఉన్నాయో గోవులు తాగే నీళ్లు అవి మొత్తం పసర్లు అయిపోయి నాచు పట్టేసి ఉన్న నీళ్లు తొట్టెల్ని కొన్ని ఫోటోల్ని, అలాగే వాటికి దానా పెడతారు కదా ఆ దానా కుళ్ళిన దానా పెట్టారని చెప్పేసి కొన్ని ఫోటోల్ని ఏదో పెట్టడం అయితే జరిగింది. కాబట్టి వైసీపీకి అలాగే టీడీపీకి ఈ గోశాల మీద ఒక రకంగా యుద్ధమే జరుగుతుంది. భూమన కరుణాకర్ రావు గారు ఏవైతే 100 గోవులు చనిపోయాయని వాస్తవాలను బయటపెట్టాడో అప్పటి నుంచి చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది. దాని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి అలాగే ఇప్పుడు ఒక వీడియో చూద్దాం మనం ఒకసారి, కొన్ని మాటలు విందాం మనం. ఏ విధంగా అవాకులు చవాకులు పెడుతున్న భూమన కరుణాకర్ రెడ్డి అండ్ వగైరా మొన్న కూడా మాట్లాడాం. గోశాలలో చైర్మన్ గారు, నేను, బాలప్రకాష్ రెడ్డి గారు, అక్కడున్న నరసింహయాదవ్ గారు కానీ అందరూ కలిసి కూడా మాట్లాడడం జరిగింది. జరిగిన సంఘటనలు కూడా మీకు చూపించడం జరిగింది అక్కడ ఏ విధంగా ఉందని. అయినా కరుణాకర్ రెడ్డి అనే టీం ఏ విధంగా తిరుపతి దేవస్థానాన్ని, వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తిని, హిందువుల యొక్క మత కీర్తిని ఏ విధంగా అప్రతిష్ట పాలన చేయాలనే ఉద్దేశంతో కరుణాకర్ రెడ్డి చేస్తున్నాడో మీకు తెలుసు. ప్రతి ఒక్క కులస్తుకి, హిందువు కానీ, తెలుగుదేశం పార్టీ అన్ని మతస్థుల పార్టీ, ఎన్డీఏ కూటమి అన్ని మతస్థుల పార్టీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ ప్రతి ఒక్క కులాన్ని తెలుగుదేశం పార్టీ ఆదరిస్తుంది. కానీ నేను మన ఈ వైఎస్ఆర్ పార్టీలో కీలకమైన వ్యక్తి, 2 సార్లు చైర్మన్ అయినటువంటి టీడీపీ చైర్మన్ అయిన వ్యక్తి ఏ విధంగా నిన్న మొన్న మాట్లాడడం మీరు చూడొచ్చు. గతంలో మీకు చెప్పా, వెంకటేశ్వర స్వామి
స్వామి అంటే నల్లరాయి. ఆ నల్లరాయిని కొడితే ఏమవుతుంది, ఆ ఓటు స్వామి చెప్పకూడదు కాబట్టి చెప్పట్లా, కొడితే ఏమవుతుందని కూడా చెప్పాడు. అటువంటి వ్యక్తికి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చైర్మన్ పదవి ఇచ్చారు. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే తిరిగి చైర్మన్ పదవి ఇచ్చారు. ఈ రోజు గోలు చనిపోయినాయి అంటున్నాడు. 2021 సంవత్సరం నవంబర్ 19, 20 తేదీ తుఫాన్ వచ్చింది. ఈశాన్య రాష్ట్రాలు మొత్తం జరిగి మనకు కూడా వచ్చింది. ఆ రోజు పక్కనున్న చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి నియోజకవర్గం ఏ విధంగా అతను కుత్తలు అయింది మీరు చూసుంటారు. ఆ రోజు ఇదే గోశాలలో సుమారు 75 నుంచి 85 ఆవులు చనిపోయింది. ఎక్కడా కానీ ఆయన ఆ రోజు శాసనసభ్యుడు, తిరుపతి శాసనసభ్యుడు, చంద్రగిరిలో ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. ఆ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న గోశాలలో ఆ రోజున్న శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వల్ల తుమ్మలగూడ చెరువు వాటర్ రాకుండా నిలిపేసిన దానివల్ల రోడ్ల పైన వచ్చి గోశాలలో మునిగిపోయి ఆవులు చనిపోయింది మీరు చూశారు. అది ఎక్కడైనా వచ్చిందా? తానుకొనున్నటువంటి పద్మావతి మహిళా కాలేజీలో స్టూడెంట్స్ ఉన్న హాస్టల్లో కిందందరూ వదిలేసి పైకి వెళ్ళి ఫ్లోర్ లో ఉన్నారు. ఆ రోజు కరుణాకర్ రెడ్డి కనపడలేదా? కాబట్టి ఇలాగా టీడీపీలో రకరకాలైనటువంటి వాదనలు వినిపిస్తారు. అసలు గోశాలలో మీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో మీకు తెలుసా అని వాళ్ళంటే, మా ప్రభుత్వ హయాంలో జరిగిందేంటో మాకు తెలుసు, మా ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి అని చెప్పేసి గోశాలకే ఒక ప్రక్షాళన అయితే తీసుకొచ్చింది వైసీపీ అప్పట్లో. ఆ మాట వాస్తవమే. ఎలా అంటే చాలా ఎలా అంటే లేటెస్ట్ టెక్నాలజీ ఒకటి. అప్పట్లో కొన్ని సంస్కరణలు అయితే తీసుకొచ్చింది గోశాలలో. అంటే గోశాల మీద చాలా ప్రయోగాలు అయితే చేసి ఒక గాడిన పెట్టింది గోశాలని. గో సంరక్షణ పేరుతో అయితే కనుక కొన్ని మాటలు వాళ్ళు వినిపిస్తున్నారు వైసీపీ తరఫు నుంచి. మొత్తానికి ఎలాగైతేనండి, కాకపోతే ఫస్ట్ జరిగింది ఏంటంటే, ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి గారు 100 ఆవులు చనిపోయాయి అని చెప్పేసి ఏదైతే ఫోటోలు బయట పెట్టాడో, ఆయన ఏదైతే ఫోటోలు పెట్టారో వెంటనే వీళ్ళు 2023లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి 2019 నుంచి జరిగిన ఏదైతే గోశాల మీద విజిలెన్స్ కమిటీ ఏదైతే ఉందో, ఆ కమిటీ తీసిన ఫోటోల్ని బయటపెట్టి వైసీపీ వేసిన ఎత్తుకి వీళ్ళు చిత్తు చేశారు అని అయితే చెప్పాలి వాస్తవంగా. కాబట్టి ఇప్పుడు దాని మీద అంటే ప్రధానంగా ఇప్పుడు గోవులు చనిపోయిన దాని మీద చర్చ కన్నా వాస్తవంగా అప్పుడు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గోశాలలో ఏం జరిగింది అనే దాని మీదే ఎక్కువగా చర్చించుకునేటట్టు అది వాళ్ళు ఎక్కువగా ప్రమోట్ చేయగలిగారు అనేది నా అభిప్రాయం. కాబట్టి మొత్తానికి ఏదైతేనండి, సంస్కరణలు ఎప్పుడు జరిగినాయి అని అంటే కనుక 100% వాస్తవం ఏంటంటే జరిగింది ఏంటో తెలుసు ప్రజలకి. గోశాల ఎప్పుడు అభివృద్ధి చెందింది, గో సంరక్షణ అనేది ఎప్పుడు మారింది, గోవులు ఎవరి హయాంలో బాగున్నాయి అనేది ఎలా ఉన్నా కానీ గోవులు అంటేనే హిందువుల మనోభావాలు. కాబట్టి ఆ గోశాలలో ఏం జరిగినా సరే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. కాబట్టి వాటి పట్ల చాలా ఆచితూచి వ్యవహరించాలి ఏ ప్రభుత్వం అయినా సరే. కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటి, ఈ గోశాల మీద జరుగుతున్న కార్యక్రమం మీద మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక. థ్యాంక్ యూ వెరీ మచ్.